హాయ్ అండి, నేను డాక్టర్ నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపిక్ సర్జన్, బోయిన్పల్లి హాస్పిటల్. ఈరోజు మనకి పేషెంట్స్ రెగ్యులర్గా వచ్చే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రాబ్లం అనేది బేసిక్గా ఒక 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న పేషెంట్స్ మనకి ఎక్కువగా షోల్డర్ పెయిన్తో వస్తూ ఉంటారు. పేషెంట్ ఎక్కువగా పెయిన్ ఎక్కువ ఉండటం, ప్లస్ షోల్డర్ లిఫ్ట్ చేయడానికి కష్టంగా ఉండటం అనేది ఈ ప్రాబ్లంతో మన దగ్గరికి ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే దీన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఈ యొక్క నొప్పి మరియు ఈ షోల్డర్ లిఫ్ట్ చేయడంలో వచ్చే ఇబ్బందిని దీన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అని అంటాము. ఎక్కువ ఒక 40-45 ఇయర్స్ 50 ఇయర్స్ ఉన్న పేషెంట్స్లో వస్తుంది. దాంతోపాటు షుగరు, థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. షోల్డర్ ఓవర్ యూజ్ వల్ల ఈ లోపల ఉన్న కండరాలు, క్యాప్సుల్ అని ఉంటుంది, అది అనేది మనకి ఎక్కువ డ్యామేజ్ అవటం వల్ల అది షోల్డర్ అనేది అట్లా ఫ్రీజ్ అయిపోతుంది. దానివల్ల పేషెంట్ మూవ్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఒకవేళ మూవ్ చేయాలని చూసినా కానీ అది పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని అంటే, ఇది పేషెంట్కి ఇది ఒక స్టేజ్లో ఉంటుంది. మొదట్లో ఓన్లీ పెయిన్ ఉంటుంది. సో ఆ టైంలో మనం పెయిన్ మేనేజ్మెంట్ అది చూసుకుంటూ ఉంటాము. స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఈ షోల్డర్ మూమెంట్స్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో పేషెంట్ ఇలా పైకి లిఫ్ట్ చేయడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. లిఫ్ట్ చేయడానికి ట్రై చేసిన పేషెంట్ లిఫ్ట్ చేయలేదు, పక్కన ఎవరన్నా సపోర్ట్ తీసుకుని లిఫ్ట్ చేద్దామన్నా కానీ అది షోల్డర్లా ఫిక్స్ అయిపోతుంది, లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ టైంలో ఏం చేయాలి అని అంటే ఐస్ అప్లికేషన్స్, పెయిన్ మేనేజ్మెంట్కు టాబ్లెట్స్, దాంతోపాటు ఎక్కువగా ఫిజియోథెరపీ, షోల్డర్ మూమెంట్స్ ఇంప్రూవ్ చేసుకునేటట్లుగా ఫిజియోథెరపీ అనేది చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నప్పుడు ఆ తర్వాత 3వ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మూమెంట్స్ కొంచెం ఫ్రీ అవుతాయి, బట్ కంప్లీట్ మూమెంట్ అనేది రావటం జరగదు. అప్పుడు మనం ఈ ఫిజియోథెరపీని కంటిన్యూ చేసుకుంటూ ఎక్కువ మందులు వాడుకుంటూ వేడి కాపడం అలాంటివి పెట్టుకుంటూ ఉంటే ఆ మూమెంట్ అనేది చాలా ఫ్రీ అవుతూ ఉంటుంది. తర్వాత పేషెంట్కి ఒక సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత మూమెంట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్లో ఆ షోల్డర్ అలా ఫిక్స్ అయిపోయిన తర్వాత మూమెంట్స్ అనేది చాలా ఫిజియోథెరపీతో కూడా చాలా వరకు అది రికవరీ కానీ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే లోపల ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆ క్యాప్సూల్ మీద ఉండే ఆ డ్యామేజ్ని కొంచెం డ్యామేజ్ని తగ్గించి దాని ద్వారా పేషెంట్కి ఫ్రీ మూమెంట్ వచ్చేటట్టు ట్రై చేయొచ్చు. అప్పటికీ లేదు మూమెంట్ రావట్లేదు, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా పెద్ద ఉపయోగం ఉండట్లేదు అని అంటే పేషెంట్కి చిన్న మత్తు ఇచ్చేసి ఆ మజిల్స్ కొంచెం రిలాక్స్ అయిన సిచ్యువేషన్స్లో షోల్డర్ మూమెంట్ అనేది మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చిన్న మత్తు ద్వారా ఆ మజిల్స్ రిలీజ్ చేసేయడానికి ప్రయత్నించవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే తర్వాత పేషెంట్కి షోల్డర్ మూమెంట్స్ అనేవి ఫ్రీ అవుతాయి. సో అంతకుముందు ఎలాగైతే మూమెంట్స్ అన్నీ ఎలా చేసుకోగలుగుతున్నాడో ఇప్పుడు కూడా అలా చేసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.